హలో అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? అండ్ నిన్నటి వ్లాగ్లో అయితే చెప్పాను కదా, ఖచ్చితంగా రోజు ఒక మినీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా అని చెప్పేసి. అండ్ ఈరోజు మినీ వ్లాగ్ అయితే చూసేయండి. అండ్ పొద్దున్నే లేవగానే మా కన్నగానికి అయితే తినడానికి ఏదో ఒక స్నాక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో అయితే ఏం లేకుండా ఇక్కడ ప్యాలెల్ అయితే పెట్టేసినాను, మొన్న జాతరకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన. గ్యాస్ అది క్లీనింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినామని చెప్పేసి. మళ్ళీ అటు నుంచి అటు బావి దగ్గరికి అయితే తీసుకెళ్ళినాం పిల్లల్ని. ఎట్లాగో ఈరోజు స్కూల్ డుమ్ అయింది, కొంచెం ఒక 1 అవర్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు స్విమ్మింగ్ అని చెప్పేసి అయితే తీసుకెళ్ళినాము. బట్ ఇంకా మళ్ళీ అక్కడ ఒక 1 అవర్ ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేసి అట్లా నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అట్లా అయిందనమాట. ఇంకా పొద్దున లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ పిల్లలకి మళ్ళీ స్విమ్మింగ్ చేసేసరికి కొంచెం కాలు చేతులు నొప్పులు వస్తున్నాయి అంటే ఈరోజు అయితే స్కూల్కి పంపించలేదు. అండ్ బావ అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చిండనమాట. మళ్ళీ ఇవన్నీ తీసి సర్దుకోవాలి కదా ఫ్రిడ్జ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే గంగవాయల కూర తీసుకొచ్చిండు. అదైతే అస్సలు నచ్చదు అనమాట నాకు. గంగవాయల కూర టమాటా వండుతాము, అది నచ్చదు. గంగవాయల కూర పప్పు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. పప్పు వేసుకోవాలి, ఇంకా అది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఖరాబ్ అయిపోతుంది. అండ్ తెచ్చిన రోజు ఈ ఆకుకూరలు వండుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అండ్ మనకు కూడా టేస్ట్ ఉంటాయి. ఈ ఎండాకాలంలో అసలు ఈ సాంబార్లు కొంచెం లిక్విడ్ లాంటివి తినాలనిపిస్తుంది. ఇట్లా ఫ్రైలు ఇవైతే ఏవి తినాలనిపించట్లేదు. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఆయనకి హీట్ వాటర్ అయితే ఇచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా మా కన్నగాడు గంటకోసారి వచ్చి ఇది అది అని చెప్పేసి ఇక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ మధ్య అయితే మా కన్నగాడు పుట్టిన కంచి చాలా వెయిట్ గెయిన్ అయినా అనమాట. వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉన్నా. బట్ సాధ్యమైనంత వరకు అయితే కొంచెం ఫుడ్ అయితే చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. ఇక్కడ హీట్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. ఈరోజు మినీ బ్లాగ్ అయితే ఇంతే. మరి బాయ్ ఫ్రెండ్స్. మరి